రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలపై జరుగుతున్న దాడులపై ఎస్సీ కమిషన్ చైర్మన్ స్పందించారు. దాడులను నివారించడంలో కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలకు సంబంధించి కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నూతన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చైర్మన్ పదవి అలంకరించిన కాడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ వారి యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఇంకా దళితులపై యొక్క జరుగుతున్నప్పుడు దాడులు కానీ వారికి ఉన్న ఆస్తులను రక్షించడంలో మాత్రం ఇంకా చాలా వరకు కూడా ప్రయత్నించాలని చెప్పేసి కూడా ఈ యొక్క దళిత సంఘాల నుంచి కూడా ఒక వాయిస్ అయితే వినపడుతుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దళిత భూములు ఎక్కువ శాతం ఏంటంటే ఇటు పోలీసు వారు కానీ ఇటు రెవెన్యూ వారు కానీ యొక్క నిర్లక్ష్యం వల్ల దళిత భూములు కోల్పోవడానికి అతి ప్రధానమైన కారణం అవుతుందని చెప్పేసి కూడా ఇటు దళిత సంఘాల నుంచి దళితుల నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున వస్తుంది. దాంతోపాటు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అత్యధికంగా దళితులపై దాడులు జరిగిన ప్రధాన కారణం రెవెన్యూ అండ్ పోలీసులు అంటున్నారు. వాటి విషయం అసలు వాటిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో, అసలు వారిని ఏ విధంగా ఎస్సీ కమిషన్ అనేది ఏ విధంగా వారిని చూస్తుంది, వారికి ఎటువంటి సూచనలు చేస్తుందని చెప్పి మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీరు వచ్చిన కాడ నుంచి ఒక దళితులకు మాత్రమే చాలా న్యాయం జరిగిందని చెప్పాలి. విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అసలు ఏంటి అంటే మీకున్న ధైర్యం ఏమిటి? ఇంత ధైర్యంగా మీరు మాట్లాడేది కూడా చాలా అంటే దళితుల్లో అయితే ఒక ధైర్యాన్ని అయితే నింపగలిగారంటే ఒక దళిత సంఘాలన్నీ కూడా మీకు చెప్తున్నాయి. అవునండి, నాకు ఆగస్టు 24న ఈ చైర్కి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎక్కడో గల్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉద్యమాలు నడుపుకునేవాడిని. అటువంటి వాడిని ఎవరూ ఊహించిన విధంగా, ఆఖరి నేను కూడా ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి నాకు మంచి గౌరవప్రదమైన అత్యున్నతమైన స్థానంలో పెట్టారు. ఆ వచ్చిన కాడి నుండి రాష్ట్రం అంతా తెలిసి ఇప్పటికీ 2 సార్లు రౌండ్ వేశారు. శ్రీకాకుళం అని, విజయనగరం అని, ఇటు అనంతపురం అని, కర్నూలు గ్రాస్ రూట్ లెవెల్లో కూడా పనిచేస్తున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అన్న, నీకు బాధ్యత చెప్తున్నాను, పార్టీలు చూడొద్దు, కులం చూడొద్దు, వర్గాలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు. మన మీద మనన్న పదం ఉపయోగించారు ఆయన. మన జాతి మీద ఎవరు దాడి చేసినా దాన్ని ఖచ్చితంగా నిర్మోహటంగా చర్యలు తీసుకోమన్నాడు. మీకున్న విస్తృత అధికారాలు బట్టి చర్యలు తీసుకోమన్నారు. మరి ఆయన సహకారంతో ఈ రకంగా నేను చేయగలుగుతున్నాను. అయినా ఇంకా కూడా ఎక్కువ శాతం ఏమవుతుంటే దళితుల యొక్క భూమి విషయంలో చూసుకున్నట్టయితే ఇటు రెవెన్యూ కానీ ఇటు పోలీసు అధికారులు కానీ వాళ్ళు తీసుకున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. సార్, వాటిపైన మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? దీని మీద నాకు చాలా అవగాహన ఉందండి. నేను 1990 నుండి ఎస్సీ ఉద్యమాల్లో ఉన్నాను. ఈ భూ సమస్యలు గతంలో లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే గత ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు ప్రభుత్వాలు ఏం చేసాయంటే ఆన్లైన్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ ఆన్లైన్ సిస్టంలో అక్కడ మా షెడ్యూల్ కులాల వారు అసైన్మెంట్ మీద భూముల మీద కన్నేసినటువంటి కొందరు దళితేతరులు లేదా భూస్వాములు, భూ కబ్జాదారులు మా అసైన్ ల్యాండ్స్ మీద కన్నేసి అక్కడున్న స్థానిక విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓని మేనేజ్ చేసి మా షెడ్యూల్ కులాల వారి మీద వారికి అనుకూలంగా పట్టాలున్నా, అడంగల్లో ఉన్నా, ఆర్ఎస్ఆర్లో ఉన్నా, ఈసీలో ఉన్నా సరే రికార్డ్స్ మా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి, భూమి మా వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ అక్కడ భూస్వాములు రెవెన్యూ, స్థానిక రెవెన్యూతో కుమ్ముక్క అయిపోయి ఆన్లైన్లో పెట్టించేశారు. ఈ ఆన్లైన్లో పెట్టేకి దే ఆర్ క్రియేటెడ్ ఫాల్స్ డాక్యుమెంట్స్. ఆ విషయాలు అప్పుడు వాళ్ళకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదు ఆన్లైన్ సిస్టమ్. అంతకుముందు ఆన్లైన్ సిస్టంలో తెచ్చుకుని ఆ ఆన్లైన్ సిస్టంలో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ రికార్డు తీసుకుపోయి కోర్టుకి వెళ్తున్నారు. కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ చేస్తున్నారు. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి లోకల్ పోలీస్ సపోర్ట్తో మా వాళ్ళని బలవంతంగా భూమి నుండి ఎలగొడుతున్నారు. దీని అంతర్కారం గత ప్రభుత్వాలు. ఎస్సీలకు అన్యాయం జరిగితే ఊరుకోవద్దని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినట్టే ఈ పదవులు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పడం, అదేవిధంగా నేను పనిచేస్తున్నానని చెప్పేసి కూడా మనతో పాటు విక్టర్ ప్రసాద్ గారు చెప్పారు. కెమెరామెన్ వలితో కృష్ణమేడ, విజయవాడ నుంచి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి